ఇవన్నీ క్రిస్మస్లు ఎక్కడి నుంచి ఉన్నాయి అంటే బైబిల్లో ఉన్న క్రిస్మస్లు. అందరూ చెప్పండి, ఎక్కడ ఉన్న క్రిస్మస్లు? ఇప్పుడు దేవదూతలు తప్పు చేసాయంటారా? మాట్లాడతలేదు. గొల్లలు తప్పు చేశారంటారా? జ్ఞానులు తప్పు చేశారంటారా? సైన్య సమూహము సియోన్ నుండి అంటే పరలోక రాజ్యం నుండి భూలోకానికి వచ్చిన సమూహం తప్పు చేసాయంటారా? మరి క్రిస్మస్ చేత తప్పు అంటున్నారు ఏంటండి? క్రిస్మస్ లేకపోతే నీకు పాప క్షమాపణ ఎక్కడొచ్చిందండి? నేను పరిశుద్ధిని అని చెప్పుకుంటున్నా కదా, ఎక్కడొచ్చిందండి మీకు? దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ వచ్చింది కనుకనే పాపికి ముక్తి వచ్చింది. ఈ మాట చెప్పండి. క్రిస్మస్ వచ్చింది కనుకనే పాపికి ముక్తి వచ్చింది. కానీ క్రిస్మస్ చేయవలసిన విధానంగా చేయాలి, కానీ ఎక్కువ చేయకూడదు, ఎగస్ట్రాలు ఏం చేయకూడదు. క్రిస్మస్కు ఒక క్రమం ఉంది. క్రిస్మస్కు ఒక లెక్కలు ఉన్నాయి ఆటల ప్రకారంగా. అందుకే ఇక్కడ ఎగస్ట్రాలు ఏం కనపడతలేదు చూడండి. ఓ క్రమము లెక్క ఏందండి? ఓ క్రమము ఓ లెక్క. ఆ క్రమం తప్పి ఎగస్ట్రా వెళ్ళను. ఎందుకో తెలుసా? అది మరలా ఎగస్ట్రా వెళ్తే ఉదయకాల సమయంలో చెప్పాను, ఒకటి కల్పించినా ఒకటి తీసేసినా ఏమైపోతాం? నష్టపోయేది మనమే. అందుకని దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ను చెప్పండమ్మా, చెయ్యొద్దు అంటే వాడికి పాప క్షమాపణ లేదు. 2 చెప్పండి, నిత్య జీవం లేదు. 3 చెప్పండి, నరకాగ్నికే గతి. అందుకే క్రిస్మస్లో ఏముందంటే చెప్పండి, పాప విముక్తి. అందరు చెప్పండి, క్రిస్మస్లో ఏముంది? పాపికి రక్షణ. చెప్పండి, క్రిస్మస్లో నిత్య జీవం.